ఏపీటీవీ జర్నలిస్ట్ 24/7 న్యూస్ ఛానల్ సమాజ హితం కోసమే మీ ముందుకు వస్తోంది. సత్యాన్నే పలుకుదాం, ధర్మాన్నే ఆచరిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. విజయవాడ విజ్ఞానోత్సవం ఇప్పుడే కృష్ణరాజు గారు చెప్పారు. దేశంలో చాలా ప్రాంతాల్లో ఇటువంటి కార్యక్రమాలు కొంతకాలంగా జరుగుతున్నాయి. అందులో వాటిలో బాగా ప్రసిద్ధికి వచ్చినది జైపూర్ లిటరీ ఫెస్టివల్. దానికి వచ్చినంత ప్రసిద్ధి మిగతా వాటికి రాలేదు ఇంకా. అయితే విచిత్రమైన విషయం ఏమిటంటే, రాజకీయంగా విపరీతమైనటువంటి చైతన్యం ఉన్న విజయవాడ పట్టణంలో ఈ విషయం ఇంతకాలం ఎవరు శ్రద్ధ చూపలేదు. పెద్దలు చెప్తారు, రామ్ మనోహర్ లోహియా గారు ఏదో సందర్భంలో అన్నారట, నీకు ప్రపంచంలో ఎవరికి తట్టని అభిప్రాయం ఏదన్నా తడితే నీ అభిప్రాయం విని మెచ్చుకునేవాడు ఎవడో నీకు దొరకకపోతే, ఆంధ్రప్రదేశ్లో విజయవాడ అని ఒక ఊరు ఉన్నది. అప్పుడు బెజవాడేనండి, అప్పుడు విజయవాడ కదా. ఈ మధ్యకాలంలో నాగరికత ఎక్కువై విజయవాడ అయింది. మా చిన్నప్పుడు బందరు బెజవాడ అనే బోర్డులు ఉండే బస్సుల మీద. అది ఇవాళ కాదు, 10వ శతాబ్దం నుంచి ఇది బెజవాడే, యుద్ధమాలుడు బెజవాడ శాసనం నుంచి. అయితే ఆ బెజవాడ పోతే కనీసం ఒకళ్ళు ఇద్దరు దొరుకుతారని అభిప్రాయం విని సమర్థించేవాళ్ళు. ఎందుకంటే విభిన్నమైన అభిప్రాయాలు ఉండటం అనేది ప్రజాస్వామ్యంలో ఒక మౌలికమైన లక్షణం. అందరూ ఒకే అభిప్రాయం మీద ఉంటే ఆ తర్వాత ప్రజాస్వామ్యం లేదు, చర్చ లేదు, ఏమీ లేదు. అటువంటి అవకాశం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో మరి ఏ కారణం చేతనో దీని మీద పెద్దలు దృష్టి పెట్టలేదు ఎంతకాలం నుంచి. ఇప్పటికైనా ఇది చొరవ తీసుకుని ఈ ఇటువంటి కార్యక్రమం ఒకటి పెట్టారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ విజయవాడ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా యువతకి, ఎందుకంటే మాలో ఎక్కువ మంది పైన కూర్చున్న వాళ్ళం డిపార్చర్ లాంజ్లో ఉన్నవాళ్ళం అమ్మ. మాకు పాస్ట్ తప్పితే ఫ్యూచర్ చాలా తక్కువ ఉంటుంది. ఫ్యూచర్ మీది, భవిష్యత్తు మీది. కాబట్టి ఈ దేశం ఎలా ఉండాలి అని మీరు కోరుకుంటున్నారు, ఎటువంటి సమాజంలో బతకాలని మీరు కోరుకుంటున్నారు, అటువంటి సమాజం ఏర్పడడానికి ఏమిటి అవసరాలు, దానికి మనం చేయగలిగినది ఏమైనా ఉన్నదా అనేది ముఖ్యంగా యువతరం అందరూ చేయాలి. యువతరం మీద చెప్పాను కదా, డిపాజిట్లో లాంజ్లో ఉన్న వాళ్ళకి అవసరం తక్కువ ఉంటుంది, మీకు అవసరం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి. కృష్ణరాజు గారు మాట్లాడుతూ, ఈ దేశంలో కార్యనిర్వాహక శాఖకు, న్యాయశాఖకు ఏదో కొంత స్పర్ధ ఉన్నట్టుగా కనిపిస్తున్నది అని చెప్పి అన్నారు. ఉంటే చాలా మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇది నేను నా ఒక్కటి మాట కాదండి. ఇద్దరు తెలుగు వాళ్ళు ఈ దేశంలో ఏకకాలంలో ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి చేశారు. ప్రధానమంత్రి అయిన ఒకే తెలుగువాడు ఇప్పటికి పివి నరసింహారావు గారు. అప్పటికి ఆ కాలంలో నరసింహారావు కంటే ఒక 6 నెలల తర్వాత ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య గారు తెలుగువారు. అయితే కర్ణాటకలో సెటిల్ అయిపోయిన తెలుగువారు, మానేపల్లి అని చెప్పి లేపాక్షి పక్కన వరిసొద్రం. సో తెలుగువారే. ఈ దేశంలో ప్రధాన న్యాయమూర్తులు చేసిన 46 45 అయ్యారు. నెంబర్ కూడా మర్చిపోతున్నాను నేను ఇప్పటి వరకు. చాలా గొప్ప మనిషిగా, గొప్ప ప్రధాన న్యాయమూర్తిగా లెక్కించదగ్గ బహుకొద్ది మందిలో వెంకటాచలయ్య గారు ఒకడు.
ఆయన పాండిత్యం కానివ్వండి, లేకపోతే ఆయన నిబద్ధత కానివ్వండి, అది ఇతరులకు అందుకోవడం చాలా కష్టమైన విషయం. అటువంటి వెంకటాచలయ్య గారు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఈ ప్రమాణ స్వీకారం అనేది రాష్ట్రపతి భవన్లో జరుగుతుందండి. ప్రెసిడెంట్ ఓత్ అడ్మినిస్టర్ చేస్తాడు న్యాయమూర్తికి, ప్రధాన న్యాయమూర్తికి. ఉంటారు, పెద్దలందరూ ఉంటారు. ప్రధానమంత్రి దగ్గర నుంచి క్యాబినెట్ మినిస్టర్లు పెద్దలందరూ ఉంటారు, లీడర్స్ ఆఫ్ ద పొజిషన్. యాజ్ యూజువల్ గవర్నమెంట్ ఫంక్షన్స్ అన్నింటిలోనూ ఇటువంటి ఉత్సవం ఏదో ఒకటి జరిగిన తర్వాత కొంచెం జీడిపప్పులు, పకోడీలు, ఛాయలు ఇటువంటి కార్యక్రమాలు ఉంటాయి. టీ సర్వ్ చేసినప్పుడు ఆ హై టేబుల్ మీద ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్ ముగ్గురు కూర్చుని ఉంటే నరసింహారావు గారు, ఆయన కూడా గొప్ప మేధావి, వారి గురించి నేను సర్టిఫై చేయక్కర్లేదు. నరసింహారావు గారు, వెంకటాచలయ్య గారు, లెట్ us హ్యావ్ ఎ వెరీ కార్డియల్ రిలేషన్షిప్ అని ఒక మాట, దీస్ ఆర్ ది వర్డ్స్ యూస్డ్, కార్డియల్ రిలేషన్షిప్ అని అన్నారట నరసింహారావు గారు. వెంకటాచలయ్య గారి సమాధానం, it will be a very bad day for the democracy when the executive and the judiciary have cordial relationship. They should have proper relationship. There is a distinction between cordiality and propriety. తగాదాలు ఆడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 3 విభాగాలు రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేయబడి, రాజ్యాంగంలో పొందుపరచబడ్డ కొన్ని ఆదర్శాలు సాధించడం కోసం ఏర్పాటైనటువంటి విభాగాలు ఇవి. వీటి మధ్య ఒక రకమైనటువంటి అవగాహన ఉండాలి. కార్డియాలిటీ అంటే వారిని చూసి వీరు, వీరిని చూసి వారు, వారు గొప్పవారని వీరు, వీరు గొప్పవారని వారు, ఈ ముఖస్థితులకు పోతే ఫైనల్గా నష్టపడేది ప్రజలు. ఎందుకంటే పర్పస్ ఫెయిల్ అయిపోతుంది. ఈ 3 శాఖలు ఎందుకు ఏర్పడినాయి అనేది మీలో పిల్లల్లో, మరి వాళ్ళు రేపు అందరూ టెక్నాలజీ చదువుకుంటున్నారు, పొలిటికల్ సైన్స్ చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉన్నారో లేదో నాకు తెలియదు ఇందులో. Most of the students are law background. వెరీ గుడ్, వెరీ గుడ్. దెన్ ఎనీవే, ఈ విభజన అనేది అసలు ఎందుకు జరిగింది అనేది ఒకసారి మనం ఆలోచిస్తే, మానవ చరిత్రలో ఎక్కువ భాగం, అంటే గడిచిన కాలంలో ఎక్కువ భాగం రాజరిక వ్యవస్థ నడిచింది. ఆ రాజరిక వ్యవస్థలో రాజుకు నిరంకుశమైన అధికారాలు ఉండేవి. ఏది శాసనం చేయడం, శాసనం అమలుపరచడం, తీర్పులు చెప్పడం 3 రాజు చేతిలోనే ఉండేవి. రాజు బద్దకస్తుడైతే ఉద్యోగం ఎవరికప్పు చెప్పేవాడు, లేకపోతే ఆయన స్వయంగా చేసేవాడు. అటువంటి పరిస్థితుల్లో న్యాయం సక్రమంగా జరిగిందా, జరగలేదా, రాజ్యం చక్కగా పరిపాలించబడిందా, పరిపాలించబడలేదా అనేది ఆ రాజు అయిన వాడి వ్యక్తిగతమైనటువంటి సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది తప్పితే వ్యవస్థాగతమైనటువంటి నియమము, కట్టుబాటు ఏమీ లేని రోజుల్లోవి. అందులో ఎవరన్నా కొంచెం సంస్కారవంతుడు, బుద్ధిమంతుడు కనుకుంటే మంచి పేరు తెచ్చుకున్నవాడు కొందరు ఉన్నారు. ఎక్కువ భాగం అటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు. మానవ ప్రకృతి అధికారం అనేది దుర్వినియోగం చేయబడడం అనేది ఈ సృష్టిలో సాధారణమైన లక్షణం. అది చెయ్యని వాడు, చెయ్యకూడదనే విజ్ఞత కలిగిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సిద్ధాంతపరంగా చేయకూడదని తెలిసిన అవకాశం వస్తుంది, ఎందుకు చేయకూడదు, ఇది దుర్వినియోగం, మనం చేద్దాం అని చెప్పి. అది ఇప్పుడు డయాబెటీస్ ఉంటుందండి, డాక్టర్లు స్వీట్లు తినద్దని చెబుతారు. నోరు పూర్తిగా కట్టుకోగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఏదో ఇప్పుడు కాస్త తినడం ఎవరి దాకా ఎందుకు. స్వర్గీయ నందమూరి తారక రామారావు వారికి డయాబెటీస్ వచ్చింది. ఆ స్వీట్లు తినద్దు మర్రో అని అందరూ చుట్టూ ఉన్నవాళ్ళు, డాక్టర్లు అందరూ చెప్పేవారు. ఏమవుతుందని చెప్పి తినేవాడు. మానవ సహజమైన లక్షణాలు నేను అట్లాగే అధికారం ఏమండి. సో అది చాలామంది, అంటే ఆయన ప్రముఖుడు కాబట్టి ఆయన పేరు చెప్పాను.
ఆ డయాబెటీస్ ఉన్న వల్ల చాలామందికి సమస్య. ఎందుకంటే అది మానవ సహజం, అది మన శరీర తత్వం, ఆ క్రేవింగ్ ఉంటుంది. అట్లాగే అధికారం దుర్వినియోగం చేయడం అనేది ఒక లక్షణం మనుషులు. అసలు అధికారం ఎందుకు సంపాదిస్తారంటే దుర్వినియోగం చేయడానికే సంపాదించాలని ఎక్కువ మంది భావం. ఇప్పుడు చదువుకోవడానికి అందంగా ఉంటుంది, రాజర్షులు జనక మహర్షుల గురించి మనం ఏదో సాహిత్యంలో చదువుతాం తప్పితే ఆ స్థాయికి వెళ్ళి అంత నిష్పక్షపాతంగా అంత డిటాచ్డ్గా రాజ్యం నడిపిన రాజులు ఎవరిని మారు. అంత గొప్ప రాజు ఇతరత్ర అంత గొప్ప రాజు అని పేరు తెచ్చుకున్నప్పటికీ కూడా జనకుడు ఐడియల్ అటువంటి వాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే అట్లా ఉన్నవాడు రాజు అవ్వడు, అయినా ఎక్కువ కాలం ఉండడు. ఈ ఒక మనకి పెదవాళ్ళు ఉన్నాం కాబట్టి చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఏమంటే ఎవరన్నా వేస్తున్నారో ఈ నాటకం నాకు తెలియదు. రాయబారం నాటకం ఏమన్నా వేస్తున్నారండి? వేస్తున్నారా ఇంకా? ఓహో, ఇంకా చూసేవాళ్ళు ఉన్నారు అన్నమాట ఈ దేశంలో. చలపతి వెంకట శాస్త్రి గారు రాస్తే ఆ రాయబారానికి వెళ్ళే ముందు కృష్ణుడు పాండవుల్ని ద్రౌపదిని అందరినీ కూర్చోబెట్టి వాళ్ళని అడుగుతాడు, ఏం చెప్పమంటారు నన్ను అక్కడికి పోయి అని. సరే ఏదో అందరూ వారికి వచ్చింది వాడు చెప్తారు. ధర్మరాజు చివరికి అంటాడు, ఏదో రకంగా సంధి చెయ్యి, ఈ యుద్ధం జనక్షయము నేను ఇదంతా వద్దు అని అంటాడు. తినజాలను నెత్తురుకోడు మాధవ అంటాడు. ఈ బ్లడ్ సోకెన్ ఫుడ్ నేను తెత్తలుచుకోలేదు, రాజీ చేయమంటే కృష్ణుడు అంటాడు అక్కడ, ధర్మనందన రోసము గల రాసబిడ్డలకు నెత్తురుకూడు గాక భిక్షపు కూడు రుచించుకున్నా అంటాడు. రాజకీయం అంటేనే నెత్తురుకూడు తినటం. కాబట్టి అందులో మహాత్ములు పూర్తిగా మహాత్ములు జనకుడు లేటివాడు ఎప్పుడు ఉండడు. అందులో ఎంత తక్కువ దుర్మార్గం చేయగలుగుతారో అంతవరకే రాజకీయాల్లో టెస్ట్. పూర్తి సాధువులు పూర్తి జనక మహారాజులు రాజకీయాల్లో ఉంటారు. ఈ విషయం మానవులు అయితే మానవుల్లో ఉండే ఒక గొప్ప అంటే ఆలోచన పనులు మానవులు మిగతా జంతువులకి ఆ లక్షణం ఉన్నట్టుగా కనిపించదు. ఎందుకంటే అది మనకు తెలియదు, మనకు కనిపించదు. దాని మనసులో ఏమిటి అనేది, దానికి ఒక మనసు ఉంటుందా, దానికి ఆలోచనలో ఉంటుందా అనేది డివైన్ చేయడానికి ఏమీ మన దగ్గర మైక్రోస్కోపులు వగైరాలు ఇంకా కనిపెట్టబడలేదు. అయితే వాటి నడవడికను బట్టి వాటి పరిస్థితిని బట్టి బహుశా మనంత తెలివితేటలు వాటికి లేవు అని మనం అనుకుంటాం. కొంత తెలివితేటలు వాటికే ఉంటాయి, లేకుండా ఉండవు. బట్ మనంత తెలివితేటలు లేవని మన అభిప్రాయం. తప్పైతే అవ్వచ్చు అభిప్రాయం, అది వేరే సంగతి. మానవులు ఈ ఆలోచనలో ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయి, అధికారం ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడతారు అనేది అనుభవపూర్వకంగా నేర్చుకున్న తర్వాత దీన్ని కంట్రోల్ చేయడానికి ఏమిటి దారి అని మేధావులు ఆలోచనలు చేశారు. అందులో ఒక అభిప్రాయం ఏమిటంటే అధికారం అనేది మొత్తం ఒకరి చేతుల్లోనే కేంద్రీకృతం అయిపోతే అది ఖచ్చితంగా దుర్వినియోగం అవుతుంది. కాబట్టి అధికారాన్ని విభజించి చట్టం చేసే అధికారం ఒక భాగంలో, చట్టాన్ని అమలుపరిచే అధికారం మరొక భాగంలో, ఈ జరుగుతున్న చట్టాలు అమలుపరచబడే విధానం సక్రమంగా జరుగుతుందా లేదా అనేది పరిశీలించడం కోసం మరొక భాగం. ఇలా 3 భాగాలు అర్థమై ఉంటుంది ఇప్పటికి. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ 3 భాగాలు. ఈ 3 భాగాలు స్పర్ధ అనే మాటకి ఖచ్చితమైన అర్థం మరి దాన్ని ఇప్పుడు పోయి వెతుక్కోవాలి, వాళ్ళు డిక్షనరీ చూడాలి. ఏమన్నా మీరు ఏమైనా చెప్పగలరా? స్పర్ధ అంటే ఎగ్జాక్ట్ డెఫినేషన్ చెప్పగలరా? ఫ్రిక్షనా? సమ్ not prejudice. Spardha is something between enmity. It is something less than enmity, but something more than cordiality. Maybe పోటీ అయితే అదేలేండి. So anyway, broadly you understand. See, so long as there is some amount of friction between all the 3 bodies, a healthy friction. I'm not talking about physically what we watch nowadays in the televisions, the way people behave and express their disagreement. I'm not talking about it.
ఎస్ సో అది ఒక ఆరోగ్యకరమైనటువంటి స్పర్ధ ఉంటే అది ప్రజలకు చాలా లాభం, మంచిది, అవసరం కూడా. అది లేని నాడు ఇందాక చెప్పానే వెంకటాచలయ్య గారు చెప్పిన మాట చాలా ప్రమాదం ప్రజలకి. రాజుగారు చేసినంత బ్రహ్మాండంగా ఉందని చెప్పడానికి ఈ దేశానికి ప్రధాన న్యాయమూర్తులు ఉప న్యాయమూర్తులు వీళ్ళంతా అవసరం లేదు. రాజుగారు ఎప్పుడు బ్రహ్మాండంగానే చేస్తాడు, ఏ రాజుగారైనా సరే. పరిశీలించి జరుగుతున్నది సక్రమంగా ఉన్నదా లేదా అనేది చెప్పడం కోసమే న్యాయ వ్యవస్థ. దీనికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి. ఇప్పుడు ఈ దేశంలో ఇంకే గవర్నమెంట్ ఉద్యోగం చేసినా కూడా ఈ రాజ్యాంగం వ్యవస్థ ఆ ఉద్యోగం చేసే వారికి కొన్ని డిసిప్లినరీ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ వైలేట్ చేసినట్టు కనుక ఏదైనా అభియోగం వస్తే దాని మీద ఎంక్వైరీ జరిపించి తగిన చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక్క న్యాయ వ్యవస్థలో కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు వరకు ఇటువంటి అవకాశం చాలా తక్కువ ఉంది. ఏమిటి? ఇంపీచ్మెంట్ అనే ప్రాసెస్ ఉన్నది, విచ్ ఈజ్ అ వెరీ వెరీ డిఫికల్ట్ ప్రపోజిషన్. థియరిటికల్లీ అండ్ ప్రాక్టికల్లీ ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఈవెన్ థియరిటికల్లీ ఇంపీచ్మెంట్ ఎప్పుడు పాసిబుల్ అంటే, ఎవరన్నా ఒక న్యాయమూర్తి, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ చెయ్యకూడని వ్యవహారాలు చేస్తున్నాడు అంటే మీకు ఈజీగా అర్థం కావడానికి మిస్కాండక్ట్ అంటారు. ఈజ్ alleged to have indulged in misconduct, is the language used there in the constitution. Misconduct. Then the only way to deal with such a judge is to initiate an impeachment process, which requires a certain minimum number of MPs to support the resolution. If the motion is moved in the Rajya Sabha, it is 50, and if the motion is moved in the Lok Sabha, it's 100. Then the matter will be referred to a committee, inquiry committee, to be constituted. ఆ ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్ ఇచ్చి ఆ రిపోర్టులో ఈ విధంగానే దాని ముందర సాక్ష్యాధారాలు, పరిశీలనలు ఇటువంటివన్నీ ఉంటాయి. అవన్నీ అయిన తర్వాత ఆ ఎంక్వైరీ కమిటీ వారు ఎస్ ఈ అభియోగంలో నిజం ఉన్నది అనే నిర్ధారణకు వచ్చి రిపోర్ట్ ఇస్తే అప్పుడు కూడా మళ్ళీ అది ఓటింగ్కి పోవాలి. పార్లమెంట్ ఓటింగ్కి వెళ్ళి 2/3 మెజారిటీతో ఓట్ చేస్తేనే ఈ ఇంపీచ్మెంట్ అనేది. అంటే ఎంత కష్టతరమైన, ఎందుకు ఇచ్చారు ఇంత ప్రొటెక్షన్ అంటే ఏది జడ్జీల దైవాంశ సంభూతులు అందరూ, నేను ఎక్కువ సుప్రీంకోర్టు జడ్జి చేసి రిటైర్ అయిపోయాను. మీ అందరిలాగానే నేను ఈ ప్రపంచంలోకి వచ్చాను, మీ అందరిలాగానే నేను వెళ్ళిపోతే ఎవ్వడు దైవాంశ సంభూతులు అయితే కాదు. ఇందులో మనుషులు పొరపాట్లు చేసే అవకాశం ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. అటువంటి అవకాశం ఉన్నప్పుడు ఏం చేయాలి అనే దానికోసం పెట్టిన ఈ సిస్టమ్ ఇది ఇంపీచ్మెంట్. అయితే ఎప్పుడు పడితే అప్పుడు ఏదో కారణం చేత మామూలుగా ఒక చిన్న స్థాయి ఉద్యోగం మీద డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ నడిపినట్టుగా కనుక జడ్జీల మీద నడపడానికి అవకాశం ఉంటే న్యాయ వ్యవస్థ పనిచేయలేదు. ఎందుకంటేనండి, ఒక విషయం చెప్తాను. జడ్జిగా నేను డిసైడ్ చేసిన ప్రతి కేసులోనూ నాకు ఒక శత్రువు వస్తాడు. ఎందుకంటే 2 పార్టీలు ఉంటే ఒక పార్టీనే గెలుస్తాడు ఏ కేసు అయినా. 2 పార్టీలు గెలిచే కేసులు ఉండవు ఈ దేశంలో. ఇంకా అటువంటి పరిస్థితి లేదు. రాజీ చేసుకుంటే ఏదో అది వేరే సంగతి అనుకోండి. ఒక పార్టీనే గెలుస్తాడు. ఓడిపోయిన పార్టీ సాధారణంగా జడ్జి మీద కష్టం ఉంటుంది. ఎందుకంటే ఎవరు నా కేసులో బలం లేదు, లేకపోతే నాది రైట్ కాదు అని ఎవరు అనుకోరు. అంటే దుర్మార్గంగా అనుకోని వాళ్ళు కొందరు ఉంటే, అమాయకంగా అనుకోని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అమాయకంగా నా రైట్, నా అపోనెంట్ అన్యాయం చేశాడు, జడ్జి గారు నాకు అన్యాయం చేశాడు అనే అభిప్రాయం ఎక్కువ మందికి ఉంటుంది. కాబట్టి ఓడిపోయిన పార్టీ ఎప్పుడు కూడా జడ్జి మీద ఏదో ఒక రకమైన అసంతృప్తి. ఆ ఓడిపోయిన పార్టీ సంస్కారవంతుడైతే మ్యాక్సిమం చేసే కామెంట్ అంటే, ఈ జడ్జి గారు సుంఠ నాకు కేసు అర్థం కాలేదు అంటాడు. అంతవరకు అనే వదిలేస్తే ఆయనకి దండం పెట్టి కొబ్బరికాయ కూడా కొడతాను నేను. ఇక అంతకు దాటిన తర్వాత ఏదైనా అనొచ్చు, లంచాలు పుచ్చుకుని అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, ఏమనొచ్చు అనేది మీరు ఇమాజిన్ చేయగలరు. దాని గురించి పెద్ద విషయం ఏం కాదు అది. ఇవి కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఏదన్నా
చెప్పాను కదా, జడ్జీలు దైవం సంబూతులు కాదు, వాళ్ళు పొరపాట్లు చేయరు అని చెప్పి నేను ఎప్పుడూ అనట్లేదండి. చేస్తున్నారు నాకు తెలుసు. రైట్. అయితే రోజువారీగా ప్రతి కేసులోనూ, ఓడిపోయిన ప్రతి కేసులోనూ, పార్టీ పెట్టిన కంప్లైంట్ ప్రతి దాంట్లోనూ కనుక జడ్జెస్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఫేస్ చేయాలంటే జడ్జి ఉద్యోగం ఎవరు చేయలేరు. కాబట్టి కొంచెం మోర్ స్ట్రాంగర్ ప్రొసీజర్ కావాలి. వైల్ ప్రొటెక్టింగ్ ద జ్యుడిషియరీ, ఆనెస్ట్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. అట్ ది సేమ్ టైం దుర్మార్గం చేసే వాళ్ళని డీల్ చేయడానికి ప్రాసెస్ కావాలి. దానికోసం పెట్టిన ప్రొసీజర్ ఇది ఇంత పకడ్బందీగా ఏర్పాటు చేయబడ్డ డివిజన్ ఇది. అయితే ఈ డివిజన్ ఆఫ్ పవర్స్ గురించి మాట్లాడేటప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అవుట్ వెదర్ థింగ్స్ ఆర్ గోయింగ్ రైట్ ఆర్ రాంగ్, లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్ సక్రమంగా పనిచేస్తున్నాయా లేదనే చూసే బాధ్యత ఒక జ్యుడిషియరీకి ఒక్కటే కాదండి. ఈ రాజ్యాంగం కనుక మనం పరీక్షించినట్టయితే ఫస్ట్ లెవెల్ ఆఫ్ స్క్రూటినీ పార్లమెంట్ అది. అన్ఫార్చునేట్గా ఏం జరుగుతుందంటే ప్రపంచం అంతా ఇక్కడే కాదు, అన్ని చోట్ల జరుగుతుంది. ఎప్పుడైతే శాసనసభకి ఎన్నుకోబడే సభ్యులు ఒక పార్టీ సిద్ధాంతానికి లోబడు, ఏదో కారణం సిద్ధాంతాలు కూడా లేకుండా నడిచే పార్టీలు చాలా ఉంటాయి, అది వేరే సంగతి వదిలేయండి. ఆ బేసిస్ మీద ఎలక్ట్ అయిన తర్వాత ఒరిజినల్ పర్పస్ ఆఫ్ పార్లమెంటు కార్యనిర్వాహక శాఖని నేను ఈ చట్టం చేశాను, నువ్వు ఇది సక్రమంగా అమలు చేయటం లేదు, ఈ లోపం జరుగుతుంది అని ప్రశ్నించడం కోసం ఏర్పడింది శాసనసభ. అది చివరికి ఆచరణలో ఏమిటైపోయింది, మనకి మెజారిటీ బేసిస్ మీద నిర్ణయం. ఒక నిర్ణయం ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే, నేను ఈ పార్టీల గురించి మాట్లాడలేదండి, ఇక్కడ న్యూట్రల్గా ఇన్ థియరీ చెప్తున్నాను. ఏ నిర్ణయం అయినా ఒక ప్రభుత్వం తీసుకుంటే ఆ తీసుకున్న నిర్ణయం చట్టబద్ధంగా ఉన్నదా లేదా, రాజ్యాంగపరంగా ఉన్నదా లేదా అనే స్క్రూటినీ ఫస్ట్ చేయవలసింది అసెంబ్లీ ఆర్ పార్లమెంట్. అక్కడ జరగాలి. దురదృష్టవశాత్తు పార్టీ లైన్స్ మీద ఆ స్క్రూటినీ జరగట్లేదు. ప్రభుత్వం చేస్తే ఆ ప్రభుత్వానికి సంబంధించిన సభ్యులు అందరూ, ఏ పార్టీ అయినా 70 ఏళ్ళ నుంచి, 65 నుంచి, ఈ పార్లమెంటరీ వచ్చినప్పటి నుంచి మా ప్రభుత్వం చేసింది రైట్ అని తప్పితే ఇంకొక ఆలోచన మాట్లాడట్లేదు. బట్ వెరీ పర్పస్ ఆఫ్ ది పార్లమెంటరీ రెస్పాన్సిబిలిటీ అంటే అది, ఎగ్జిక్యూటివ్ బీయింగ్ ఆన్సరబుల్ టు ది పార్లమెంట్ అనే ప్రిన్సిపల్ ఈ డివిజన్ ఆఫ్ పవర్స్లో ఆ టెస్టు ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే అది ఎవరు చేయటం లేదు కాబట్టి. ఎంతసేపు ఏంటి, ప్రభుత్వం చేసిందల్లా తప్పనడం ప్రతిపక్షం పని, మేము చేసిందల్లా రైట్ అని చెప్పుకోవటం ప్రభుత్వం పని అనే ఒక గుడి నమ్మకానికి మనమందరం వచ్చేసాం. దురదృష్టవశాత్తు అది నిజం కాదు. ఆ పరిస్థితి మారాలి. అయితే ఇటువంటి ప్రమాదం జరుగుతుంది అని ఊహించిన వారే ఈ నిర్ణయాలు ఇంకొక లెవెల్ ఆఫ్ స్క్రూటినీ కావాలి అని చెప్పి న్యాయ వ్యవస్థకి ఈ అధికారాలు దఖలు చేయాలి. అది న్యాయ వ్యవస్థ సెకండ్ లెవెల్ ఆఫ్ స్క్రూటినీ చెయ్యాలి. ఆ చేసేప్పుడు ఇందాక కృష్ణరాజు గారు అన్నట్లు ఆ స్పర్ధ లేకపోతే ప్రభువుల వారు అన్నీ సక్రమంగా చేస్తారు అని నమ్మే న్యాయమూర్తులు కనుకుంటే మనం ట్రబుల్లో పడిపోతాం. ప్రభువుల వారు ఎప్పుడూ అన్ని సక్రమంగా ఏ ప్రభువుల వారైనా సరే, వారు వీరనే పేరుతో సంబంధం లేదు, ప్రభుత్వం అంటేనే ప్రమాదం. కాబట్టి అంత మమైకం అయిపోయే న్యాయ వ్యవస్థ ఉండడం చాలా ప్రమాదం. కృష్ణరాజు గారు, స్పర్ధ ఉండటం చాలా మంచి. అయితే ఏదో అనారోగ్యకరమైన స్పర్ధ, కక్ష పట్టుకుని ఏదో ఈ ప్రధానమంత్రి గారు, ఈ ముఖ్యమంత్రి గారు, ఈయన నాకు నచ్చలేదు కాబట్టి నేను నా చేతిలో అధికారం ఉంది, నా ఇష్టం వచ్చినట్టు రాస్తూ, అది స్పర్ధ కాదు, అది దుర్మార్గం. దాని గురించి నేను మాట్లాడటం లేదు. క్షమించాలండి, అటువంటి దుర్మార్గకరమైన సంఘటనలు జరిగాయంటారా మీ దృష్టిలో? అవి జరిగి అది ఇవాళ ఫోరం కాదండి. అది ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు అని నేను చెప్పాను. ఎందుకు చెప్పాను అంటే, సరే అది ఫోరం ఇవాళ కాదు, ఇంకోసారి మాట్లాడదాం దాని గురించి. సో బ్రాడ్గా ఈ విభజన అనేది, దీని పర్పస్ అనేది ఇది రాజ్యాంగంలో. మీలో ఈ యువతరంలో రాబోయే రోజుల్లో కొంతమంది శాసనకర్తలు కావచ్చు, మరి కొంతమంది ఇందులో
కొంతమంది ఎవరైనా శాసన నిర్వాహకులు అంటే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, శాసనాన్ని అమలుపరిచే అధికారం రావచ్చు మీలో కొందరికి, కొంతమంది లాయర్లు ఈ జడ్జీలు అవ్వచ్చు. ఎప్పుడు దయచేసి గుర్తుంచుకోండి, ఎందుకంటే ఈ విభజన ఎందుకు జరిగింది అంటే మన అందరి క్షేమం కోసం జరిగింది. అది మనం మర్చిపోయి మన స్వార్థం కోసం ఈ పని చేస్తే మనకి లాభం అవుతుంది అని చెప్పి మనం అనుకున్నాడు. టెంపరీగా మనకు లాభం అవుతుందో కానీ లాంగ్ రన్లో దానివల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి. బహుశా చిన్నపిల్లలకి మరి ఈ రోజుల్లో 30-40 ఏళ్లలో ఈ దేశపు విద్యా వ్యవస్థలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. చరిత్ర చదువుకోవడం అనవసరం అని నమ్మే నాయకులు మనకు వచ్చారు. చదువుకోవడం అనవసరం అని నమ్మే తల్లిదండ్రులు, పిల్లలు కూడా చాలామంది వచ్చారు. ఎందుకంటే టెక్నాలజీ చదువుకుంటే ఏదో అమెరికా పోవచ్చు, డాలర్లు సంపాదించవచ్చు, లేదా ఇక్కడ ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించుకోవచ్చు. తప్పలేదు, డబ్బు అవసరం, డబ్బు లేకుండా మనుషులు బతకరు. మీరు పిల్లలకి నేను 2 ప్రశ్నలు అడుగుతాను, ఎవరన్నా సమాధానం చెప్తే నాకు సంతోషం. ఎక్కువ భాగం తెలుగు పిల్లలే కదా, తెలుగు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనం ఒకళ్ళు ఎవరు ఉండొచ్చు. మనకు తెలుగులో ఏదైనా కోపం వచ్చిందనుకోండి, మన పక్క వాడి మీద, పక్క అమ్మాయి మీద మన కోపం వచ్చిందనుకోండి, ఒక ఎక్స్ప్రెస్ తోలు ఒలుస్తా అని జాగ్రత్త అని చెప్పి అంటారు. వినుంటారు కదా పిల్లలు ఈ మాట. ఈ అర్థం ఏమిటి, ఇది ఎందుకు వచ్చిందో ఎప్పుడన్నా పరిశీలించి చూసారా మీరు? ఎవరన్నా చూసిన వాళ్ళు, దీని గురించి తెలిసిన వాళ్ళు ఉంటే చెబితే సంతోషిస్తాను నేను. ఎవరన్నా దీనికి సమాధానం చెప్పగలిగితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. సరే, ఎవరు చెప్పలేకపోతే పర్లేదు, పెద్ద ప్రమాదం ఏం లేదు. ఏమండి నేనే వరవాలా? సరే, వస్తుంది, అదే ఉంది. ఈ మనిషిని బ్రతికి ఉండగా తోలు ఒలిపించటం అనేది ఒక శిక్ష. ఫ్లయింగ్ ఎలైవ్ అంటారు. మధ్యయుగాల్లో కొందరు క్రూరులైన రాజులకి చాలా సరదా అయిన శిక్ష ఇది. ఈ శిక్ష విధించిన రాజులు చాలామంది ఉన్నారు, ప్రపంచం అంతా ఉన్నారు, ఈ దేశంలో ఉన్నారు. మనందరికీ బాగా ఫెమిలియర్ నేమ్, ఇతర కారణాల చేత ఫెమిలియర్గా తెలిసేది 10th క్లాస్ వరకు హిస్టరీ చదువుకున్న పిల్లలు కూడా మహమ్మద్ బిన్ తుగ్లక్ అని చెప్పి ఒక పేరు అందరికీ తెలుసు. ఆయనకి చాలా ఫేవరెట్ పనిష్మెంట్. ఆయన ఒకటే కాదండి, పాపం ఏ మాట కామాట నిజంగా చెప్పుకోవాలి, ఆయన ఒకటే వేయలేదు. ఈ శిక్ష వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ప్రసిద్ధుడు. లిటరల్గా బతుకున్న మనిషిని తోలు ఒలిపించేవాడు కోపం వస్తే. అది మనం ఒలవలేకపోయినా కనీసం ఒలుస్తామని బెదిరిస్తాం. అందుకనే ఏమైనా కోపం వస్తే తోలు ఒలుస్తాం జాగ్రత్త అంటారు. ఎందుకంటే చాలా టార్చరస్. కొట్టడం కంటే మనిషిని బతుకుండగా తోలు ఒలడం అంటే ఎంత టార్చరస్ శిక్ష అనేది చూడండి. ఇటువంటివి నిరంకుశ వ్యవస్థల్లో, రాచరిక వ్యవస్థల్లో జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. దాదాపు 200 ఏళ్ళ ఈ మధ్య వరకు ఇది కనీసం ఈ తోలు వలచడం అనే శిక్ష 500 ఏళ్ల క్రితంతో పోయింది. ఆ తర్వాత నాకు తెలిసి 500 years ఈ మధ్యకాలంలో తోలు వలిచిన శిక్ష అఫీషియల్గా వేసిన వాడు నాకు ఎవరు తెలియదు. వ్యక్తిగతమైన తగాదాలు ఉంటే టార్చర్లు చేయొచ్చు, అది వేరే సంగతి. అవునా, మరి లెఫ్టినెంట్ గారు చెప్పాలి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఏమైనా జరుగుతుంది నాకు తెలియదు, అది పక్కన పెట్టేయండి. ఐ డోంట్ థింక్ ఈవెన్ పోలీస్ 3rd degree వుడ్ రీచ్ దట్ లెవెల్. పాయింట్ ఈస్, ఇంకొకటి, ఈ మధ్య కాలం అంటే దాదాపు ఒక 200 ఏళ్ళ ఈ మధ్య వరకు క్రితం కూడా కొన్ని ప్రాంతాల్లో చెవుల్లో మందుగుందు దట్టించి ఇగ్నైట్ చేయడం అనే శిక్ష ఒకటి ఉండేది. చంపడానికి రకరకాల పద్ధతులు ఉండే, పేక్ కోసేయచ్చు, గన్నుపెట్టి కాల్ చేయొచ్చు. మనిషి చెవుల్లో మందుగుండు దట్టించి దాన్ని ఇగ్నైట్ చేస్తే ఏమవుతుంది ఊహించుకోండి. ఎంత భీభత్సమైనటువంటి శిక్ష అనేది చూడండి. ఇటువంటి క్రూరమైన శిక్షలు ఇవన్నీ ఈ పాత రోజుల్లో జరిగిన, చరిత్రలో జరిగిన, ఇవన్నింటినీ వదిలించుకోవడం కోసం కనిపడ్డ మానవ జాతి రూపొందించుకున్న వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థ. ఆ వ్యవస్థలో అందులో కూడా ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ఓట్లు వేయించేసి ఎలక్షన్ అయిన తర్వాత వారు ఏదన్నా చేయొచ్చు అనుకుంటే అది ప్రజాస్వామ్యం కాదు. అన్ఫార్చునేట్లీ మన దృష్టిలో ఇవాళ ఎక్కువ భాగం ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఏంటంటే 5 ఏళ్ళకి ఒకసారి ఓట్ల పండుగ జరుపుకుని ఓట్లు వేయించుకుని ఎవరో ఒకరు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అయిపోతే ఆ తర్వాత వారు ఏదన్నా చేయొచ్చు అన్న వాళ్ళు ఎక్కువైపోయారు ఈ దేశంలో.
అట్లా కాదు, ఇంకా కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రజాస్వామ్యం అంటే ఓట్లు వేయటం మాత్రమే కాదు, ప్రభుత్వం చేసే ప్రతి పని ప్రజాహితం కోసం జరగాలి, ఆ జరుగుతున్నదా లేదా అనేది పరిశీలించడానికి వివిధ రకాలైనటువంటి విభాగాలు అంగాలు ఉండాలి అని చెప్పి అనే నమ్మకమే ప్రజాస్వామ్యం. ఈ నమ్మకాన్ని ప్రతిబింబించేది భారత రాజ్యాంగం అనే ఒక కాగితం. అందులో ఇటువంటి ఏర్పాట్లన్నీ పొందుపరిచారు. రూల్ ఆఫ్ లాకి వ్యతిరేకంగా ఉండటం చాలా ఉంటాయి. ఎందుకన్నానంటే అప్పీళ్ళు ఎందుకు పెట్టారు? ఎక్కడో పొరపాటు జరుగుతుంది, మళ్ళీ ఒకసారి చూసుకోవాలనే ఉద్దేశంతో కదా అప్పీల్ ఏర్పాటు చేసింది. ఈ దేశంలో ఎన్ని అప్పీల్స్ ఉంటాయి? జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకి, హైకోర్టులో ఇంట్రా కోర్టు అప్పీల్, సింగిల్ జడ్జి నుంచి డివిజన్ బెంచ్కి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి అప్పీల్ ఎందుకు? ఎక్కడో పొరపాటు జరిగే అవకాశం ఉన్నది. సో లాంగ్ యాజ్ ఏ ఇన్స్టిట్యూషన్ ఏ వ్యవస్థ అయినా మనుషుల చేత నడపబడేప్పుడు పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుందనే ప్రాథమిక సూత్రాన్ని మనసులో పెట్టుకుని అప్పీల్స్ ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఎవ్రీ టైం ఫైనల్గా ఒక జడ్జిమెంట్ రివర్స్ అయితే ఆబ్వియస్గా కింద లెవెల్లో అది అంటే ఒకటి రాసి తప్పైన ప్రతి జడ్జి దురుద్దేశపూర్వకంగా రాసి ఉండక్కర్లేదు. అది అవగాహన లోపం చేత రాసి ఉండొచ్చు, సరైన అసిస్టెన్స్ లేకపోవడం చేత జరిగి ఉండొచ్చు. There are innumerable reasons. But every time when a judgment is reversed by a higher court, obviously at the lower level the rule of law failed. ఆ ఉద్దేశంతో నేనంటే తమాషాగా చెప్పాను, మీరు సింపుల్ ప్రశ్న అడిగారు కాబట్టి నేను సింపుల్గా చాలా ఉంటాయి. ఇట్ రిక్వైర్స్ అన్ ఎక్స్ప్లెనేషన్. ఉంటే ఈవెన్ అట్ ద హైయెస్ట్ లెవెల్ సుప్రీంకోర్టు తీసుకోండి. మీరు 10 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ బెంచ్ డిసైడ్ చేసిన ప్రిన్సిపల్ తప్పు అని చెప్పి 10 ఏళ్ల తర్వాత రివర్స్ అయిన 67లో చాలా అందరికీ దేశంలో ఎక్కువ భాగం తెలిసిన జడ్జిమెంట్ గోలక్నాథ్ కేసు 67లో వచ్చిందండి. సుబ్బారావు గారు 11 మంది జడ్జిలు కూర్చొని రాశారు ఆ జడ్జిమెంట్. 6:5 అది మెజారిటీ, 6-5 మైనారిటీ. బట్ ఫైనల్లీ ఇట్స్ జడ్జిమెంట్ ఆఫ్ బెంచ్ ఆఫ్ 11 జడ్జెస్. Within 6 years the Supreme Court said that Golaknath case was wrongly decided. అంటే అక్కడ మరి రూట్ ఆఫ్ లా ఫెయిల్ అయిపోయినట్టే కదా. అంటే ఏంటి, అది దురుద్దేశపూర్వకంగా జరిగి ఉండక్కర్లేదు, అవగాహన లోపం కావాలి. లేదు, ఆ అవగాహన తర్వాత తరం వాళ్ళు అప్రూవ్ చేసి ఉండకపోవచ్చు. ఇప్పుడు మీకు సింపుల్ పొలిటికల్గా ఎగ్జాంపుల్ చెప్తాను. నెహ్రూవియన్ పీరియడ్లో సోషలిజమే ఈ దేశానికి గతి అని చెప్పి నమ్మింది ఈ దేశం ఎక్కువ భాగం మంది. ఇవాళకి నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. 1990 తర్వాత అది నమ్మేవాళ్ళు తగ్గిపోయారు. సోషలిజం వల్ల జరగకపోవట్లేదు అని నమ్మేవాళ్ళు ఎక్కువయ్యారు. ఎవరు తప్పు ఎవరు రైట్ అనేది వేరే సంగతి. అట్లాగే డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో కూడా ఫైనాలిటీ అల్టిమేట్గా ఏమి ఉండదండి వీటిల్లో. అయితే ఏంటంటే ఏ డెసిషన్ సుబ్బారావు గారు గోలక్నాథ్ రాసినా, తర్వాత సిక్రీ గారు కేశవానంద భారత కేసులో రాసినా, ఒక జ్యూరిస్ప్రుడెన్షియల్ సపోర్ట్ ఏమన్నా ఉన్నదా, ఎంతో కొంత ఉన్నదా లేదా అనేది ప్రశ్న. ఏమీ లేకుండా సింగిల్ లైన్ కనుక ఇస్తే జడ్జిమెంట్ అవ్వదు. శ్రీనివాస్ గారు, మీకు ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు నేను 2 విషయాలు చెప్పాలి. నేను రిటైర్ అయిన తర్వాత న్యూస్ పేపర్ చదవడం మానేశాను. ఏ న్యూస్ పేపర్, నా ఇంట్లో టీవీ లేదు. ఆ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. కారణాలు ఏమిటంటే అది తర్వాత మాట్లాడినప్పుడు కాదు. న్యాయ వ్యవస్థకి కార్యనిర్వాహక వ్యవస్థలకి మధ్య స్పర్ధ ఉన్నది. అది అంత పరిస్థితి ప్రశస్తంగా ఉన్నట్టు లేదు అనే అభిప్రాయం ప్రజల్లో ఉన్నది అని చెప్పి మీరు చెప్తున్నారు. అది యాక్సెప్ట్ చెప్పారు కదా. నా దగ్గర నేను పేపర్ చదవను కాబట్టి నాకు తెలియదు. మీరు పత్రికలు కాబట్టి మీరు కనుక్కుంటారు, మీకు అభిప్రాయాలు తెలుస్తాయి. ఐ విల్ టేక్ ఇట్ ఫ్రమ్ యూ. అయితే ఇది ఇవాళే మొదలైందా, గతం నుంచి ఉన్నదా అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే వయస్సులో నేను కనీసం చూస్తుంటే నాకంటే ఒక 20 ఏళ్ళ చిన్నవారు అయి ఉంటారని నా అనుమానం. నాకు 70 వస్తున్నాయి, 50 ఉన్నాయని నేను అనుకున్నాను. నా అనుభవంతో అది నేను చదువుకున్న చదువు పక్కన పెట్టేసి నా అనుభవం, జీవితానుభవంతో వస్తే కూడా ఏదో రకమైనటువంటి స్పర్ధ, కొంచెం మితిమీరిన స్పర్ధ ఎప్పుడు ఉండింది. ఇప్పుడు 70వ దశకంలో ప్రభుత్వం 2 సార్లు జడ్జిలను సూపర్స్టిట్యూట్ చేసింది. హైయెస్ట్ కోర్టు, సుప్రీంకోర్టులో మొట్టమొదటిసారి 3 జడ్జిలను సూపర్స్టిట్యూట్ చేసి 4 జడ్జిని చీఫ్ జస్టిస్ చేశారు.
రెండవసారి ఒక జడ్జిని సూపర్సీడ్ చేసి నెక్స్ట్ టైం చీఫ్ జస్టిస్ చేశారు. మరి అది కొత్త కూడా కాదు, దానికి మించిన ఆ స్థాయి దాటిపోయింది ఆ రోజున. కాబట్టి వాడేదో కొత్తగా మొదలవలేదు. అది ఈ దేశానికే పరిమితం కాదు. మీరు అమెరికన్ జ్యుడిషియల్ హిస్టరీ ఎగ్జామిన్ చేస్తే పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్ అమెరికన్ సుప్రీం కోర్టు ఇచ్చిన ఒక 3 తీర్పులు ముఖ్యంగా అప్పటి గవర్నమెంట్ ఎకనామిక్ పాలసీస్కి పూర్తిగా ఇబ్బందికరమైన జడ్జిమెంట్లు వచ్చినప్పుడు రూజ్వెల్ట్ ప్రెసిడెంట్, అండ్ చాలా ఫేమస్ ఫ్రేజ్ ఆఫ్ ద లీగల్ హిస్టరీలో కోర్ట్ ప్యాకింగ్ అన్నాడు. ఐ ప్యాక్ ద కోర్ట్ ఫర్ ఎవ్రీ జడ్జ్, ఐ అపాయింట్ 1 more జడ్జ్ ఆఫ్ మై చాయిస్, ఐ ప్యాక్ ద కోర్ట్ అని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చాడు. అంటే ఏంటి, ఇష్టం వచ్చినట్టు మీరు రాస్తున్నారు, నేను ఎలక్టెడ్ ప్రెసిడెంట్ అండి, మా దగ్గర పాలసీ ఉన్నది, ప్యాక్ చేస్తాను అని చెప్పి బెదిరించాడు, లిటరల్గా బెదిరించాడు ఆయన. అయితే ఇది హిస్టారికల్ ఫ్యాక్ట్. పాయింట్ ఈజ్ ఇట్ హ్యాడ్ ఎ వెరీ సాల్యూటెడ్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద డెమోక్రాటిక్ మెచ్యూరిటీ ఆఫ్ ది సొసైటీ అండ్ ఇన్స్టిట్యూషన్స్. ఫైనల్గా ఇంప్లిమెంట్ చేయలే, ఆయన ప్యాక్ చేయలేదు, బట్ దట్ థ్రెట్ వర్క్డ్. అట్లీస్ట్ ఆఫ్టర్ దట్ అమెరికన్ సుప్రీం కోర్ట్ ఎకనామిక్ లెజిస్లేషన్ జోలికి పోలా. ఇప్పుడు మిగతా 5 రకాలు ఇంక్లూడింగ్ గే రైట్స్ దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ అమెరికన్ సుప్రీం కోర్టు మనందరికీ ఎక్కడి నుంచే మొదలైన వింత ప్రయోగాలన్నీ. బట్ ఎకనామిక్ లెజిస్లేషన్ జోలికి సుప్రీం కోర్టు కూడా మానేసిన తర్వాత, ఎందుకంటే ఎస్ దట్స్ ఎన్ ఏరియా. ప్రజల దగ్గర పోయి ఓట్లు వేయించుకుని ప్రజలు ఓట్లు వేసి పంపించిన మనిషిని ఆయన చేసింది తప్పు అని అంటే మనం ఎప్పుడు ఎలక్షన్కి పోము, మనం ప్రజల దగ్గరికి పోము, మనం ఎవరికి జవాబుదారీ కాదు, మనం తప్పు చేస్తే ఎవరు అడగడానికి వీలు లేదు. అటువంటి వ్యవస్థలో మనం కూర్చుని వాళ్ళని అట్లీస్ట్ ఈ విషయాల్లో పాలసీ ఇష్యూస్లో మనం మాట్లాడకూడదు అని ఒక యాక్చువల్గా ఇంట్రెస్టింగ్ ఫ్రేజ్ ఇన్ ది లీగల్ వరల్డ్. తెలుగులో మన ఇంగ్లీష్లో వినుంటారు, స్టిచ్ ఇన్ టైమ్ సేవ్ 9 అని. అమెరికన్ జ్యుడిషియల్ కాంటెక్స్ట్లో సే a switch in time saved 9, ఎందుకంటే ఆ స్విచ్ ఆఫ్ ది పాలసీ, జ్యుడిషియల్ పాలసీ సేవ్డ్ ద 9 judges, అదర్వైజ్ ద కోర్ట్ వుడ్ హ్యావ్ బీన్ ప్యాక్డ్ విత్ అదర్ 9 judges. కాబట్టి ఇప్పుడు అయితే ఒకటేమిటంటే వాడు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది మీరు అంటే దానికి కారకులు మీరేనండి. తెల్లారి లేస్తే న్యూస్ పేపరు, నేను న్యూస్ పేపర్ ఇప్పుడు చదువుతాను, ఎందుకంటే ఈ చదివి విసుగు వచ్చి రోజు ఇదే కదా, ఎందుకంటే కొత్తగా ఉండేది ఏం లేదు. ఆయన ఏం తిట్టాడు, ఈయన ఆయన తిట్టాడు, అది ఆవిడ తిట్టింది, ఈయన తిట్టాడు, ఇదే కదా రాసింది. మీ క్షమించాలి, వ్యక్తిగతంగా తీసుకోకండి. మీకు వాళ్ళ మాకు ఈ సోషల్ మీడియా వచ్చింది, ఇంటర్నెట్ వల్ల ఎంత గొప్ప లాభం ఉన్నదో అంత ఇబ్బంది కూడా ఉన్నది. ఆ ఫోన్ చేతిలో ఉంటే ఎవడైనా ఎవరిని గురించి అయినా ఏదైనా మాట్లాడచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ చెప్పేవాడు తయారవుతారు. గాంధీ గారికి సత్యాన్ని గురించి ఉపన్యాసం జరిగిన వాళ్ళు మనకి వాట్సాప్లో వస్తారు. ఎవడన్నా ఏదైనా మాట్లాడచ్చు, ప్లీజ్ వాక్స్వాతంత్రం. ఎందుకంటే నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత దూషణ భూషణలు సాధారణం. ఇప్పుడు పబ్లిక్ లైఫ్లో ఒక స్టాండ్ తీసుకున్న తర్వాత అది రైట్ అనేవాళ్ళు ఉంటారు, తప్పనేవాళ్ళు ఉంటారు, దూషణ భూషణలు సామాన్యంగా జరుగుతాయి. డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్ కొన్ని పాళ్ళు మారుతూ ఉంటాయి. సో నాకు చాలా మెయిల్ వచ్చింది, ఈ దూషణ పర్వం, భూషణ పర్వం ఉన్నది అనుకోండి, దాని మీద మాట్లాడలేదు. ఈ దూషణ పర్వం గట్టిగా జరిగింది, రకరకాల. నేనెవరో నవ్వుతా ఫ్రెండ్తో అన్నాను, ఈ ఘోర భరించలేకుండా ఉన్నాను అన్నానంటే, భరించలేకంటే నేను దాన్ని భయపడుతున్నాను కాదు అంటే, నవ్వి అనుభవించు కర్మ. 66 కొట్టేసిన వాడి నువ్వేను, ఆ 66 ఉంటే ఈ ప్రాబ్లం వచ్చి అంటే చెప్పాను, దట్ ఈస్ ద ప్రైజ్ ఐ పే ఫర్ మై లిబర్టీ. 4 తిట్లు నేను తినొచ్చు కాదు, బట్ స్టిల్ ఐ వుడ్ లైక్ టు రిటైన్ దట్ లిబర్టీ. దట్స్ వాట్ పీపుల్ వాంట్ టు రిటైన్. అది ఎక్కడ ఆపాలి, మనం ఎంతవరకు మనం మనకున్న వాక్ స్వాతంత్రాన్ని వినియోగించుకోవచ్చు అనేది మన వ్యక్తిగతమైన సంస్కారానికి సంబంధించిన విషయం. మాట్లాడవచ్చు కదా అని ఏదైనా మాట్లాడండి, మంచిది. దానివల్ల మాట్లాడడం వల్ల నాకు వచ్చే నష్టం ఏంటంటే తిడతారు, తిట్టండి. ఎవరికైనా అంతే, మీకైనా అంతే, నాకైనా అంతే. అది ఎక్కువ అవడం అనేది ఇవన్నీ కారకాలు, ఇవన్నీ గొడవలు ఎప్పుడు ఉంటాయండి. బయట ప్రచారం ఎక్కువ జరిగే అవకాశం పెరిగింది వీటన్నిటి ఈ టెక్నాలజీలో వచ్చిన మార్పు చేస్తారు. అంతకంటే ఇదే కొత్తగా ప్రమాదం ఏం జరగట్లేదు. అయితే అంటే
ఒకటి మాత్రం కొంచెం ఆ లెవెల్ ఆఫ్ సభ్యత మెయింటైన్ చేయడం తగ్గుతుంది. భాష కొంచెం అది ఇప్పుడు నాకు బాగా గుర్తు చాలా పెయిన్. నేను పేపర్ ఎందుకు మానేశాను లేకపోతే ఇవంటే చూశాను టీవీ. ఆ అడల్టరీ అనే ఒక అఫెన్స్ ఉండేది ఐపీసీలో. అది ఆ మధ్యకాలంలో సుప్రీంకోర్టు వారు దానికి అబ్స్క్రిప్షన్ చెప్పేది కొట్టేశారు. కొట్టేసిన తర్వాత చాలా గొప్ప ప్రోగ్రెసివ్ జడ్జిమెంట్ అని చెప్పి మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా తప్పుడు జడ్జిమెంట్ అని చెప్పి తెగడిన వాళ్ళు ఉన్నారు. అభిప్రాయాలు ఉండొచ్చు, దాని గురించి నేనేం మాట్లాడలేదు. ఒక కామెంట్ చూశాను ఇంటర్నెట్ మీద. ఆ తీర్పు ఇచ్చిన బెంచ్లో జడ్జీలో ఒకరిని ఉద్దేశించి ఆయన భార్యల గురించి కామెంట్ చేశారు. చాలా అసభ్యము, అసంస్కారము, నాగరికమైన ఆ లెవెల్కి పోకూడదు. జడ్జిమెంట్ తప్పని చెప్పొచ్చు, మీకు నచ్చకపోతే ఈ కారణం జ్యుడిషియల్లీ ఈ రీజన్ ఏ రీజన్ కొనండి నాకు నచ్చలేదు, అది కూడా ఇది వ్యక్తిగతమైన సంస్కారం, ఇది ఎక్కువైపోతుంది. మరి కాళేశ్వరరావు యాక్ట్ అనే పేరు కూడా విన్నారా మీరు? అంటే సారీ ఏమనుకోకండి అడుగుతున్నాను, విన్నారా? వినలేదా? కాళేశ్వరరావు ఈ ఊరు కూడా 5వ కాళేశ్వరరావు. మెడ్రాస్ లెజిస్లేచర్ 1946-7 ఇయర్స్ మర్చిపోయాను, అంటే నాకు వయసు వస్తుంది కదా. బిగామస్ మ్యారేజెస్ ప్రొహిబిషన్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉందండి. ఆ బిల్లు పైలట్ చేసిన వాడు కాళేశ్వరరావు గారు. ఆ కాళేశ్వరరావు గారి బిల్లు పాస్ అయ్యేంత వరకు మెడ్రాస్ ప్రావిన్స్ సంబంధించి, అంటే తారీఖులు మారితే మిగతా చోట్ల మోర్ దాన్ 1 వైపు ఉండటం ఏ రకమైనటువంటి చట్టవిరుద్ధమైన కార్యక్రమం కాదు. మగవాడు 6 మంది చేసి శ్రీకృష్ణ పరమాత్ములాగా ఒప్పుకుంటే చేసుకుని మెయింటైన్ చేసి ఒప్పుకుంటే చేసుకోవచ్చు. కాళేశ్వరరావు గారు ఇబ్బంది తెచ్చి మగవాళ్ళకి యాక్ట్ పెట్టి బిగామస్ మ్యారేజెస్ ప్రొహిబిషన్ యాక్ట్ పెట్టాడు. ఆ ముందున్న పరిస్థితి రైటా? తర్వాత అప్పటి వరకు అందరూ అది ఫాలో అయ్యారు. అది తప్పు అని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఎవల్యూషన్ జరిగింది. ఏది కరెక్ట్ పొజిషన్ అంటే ఎవడు చెప్పేది? ఇప్పుడు దేశకాల పాత్రంగా పరిస్థితులు మారుతూ ఉంటాయి, అట్లాగే ఇది కూడా. అది విజువల్ కమ్యూనికేషన్ మీడియా. కెన్ ఐ ఆస్క్ యూ పర్సనల్ క్వశ్చన్ మిస్టర్ అజయ్? మీకేమైనా మార్క్సిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉన్నదా మీ మీద? శ్రీశ్రీ వరకు, అంతకు మించి ఏం లేదు. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో చదివారా? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఈ పొలిటికల్ ఎలక్షన్ మేనిఫెస్టో కదా. దర్ ఇస్ అ డాక్యుమెంట్ కాల్డ్ మేనిఫెస్టో. ఆర్టికల్ 42 అనుకుంటాను. ద స్టేట్ విల్ వెదర్ అవే అని చెప్పి ఉంటుంది అందులో. అది ఐడియల్. పరిపాలన లేని సమాజం అంటే నేను ఊహించలేనండి, నా మేధస్సు అందటం లేదు. 5,000 సంవత్సరాల మానవ చరిత్ర మనం చదువుకున్నంత వరకు పరిపాలన లేని సమాజం ఇంతవరకు మనం చూడలేదు. వచ్చే అవకాశం కూడా చుట్టుపక్కల అయితే కనిపించడం లేదు. ఇంకొక 15,000 సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే మనకి, ఎందుకంటే నాకున్న లైఫ్ స్పాన్ మ్యాక్సిమం 15, అది కూడా తెలియదు, నెక్స్ట్ మినిట్ అవ్వచ్చు. గోయింగ్ బై ద యావరేజెస్ నాకు 70 వస్తున్నాయి. ఏదో అన్నీ బాగుంటుంది, ఇంకో 10-15 ఏళ్ళు అవుతుందో అని అనుకుంటున్నాను. అది అట్లా హ్యూమన్ నేచర్ మారదండి. హ్యూమన్ నేచర్లో సమ్ డిగ్రీ ఆఫ్ రిఫైన్మెంట్ వస్తూ ఉంటుంది. అది కూడా ఇప్పుడు 130 కోట్ల మంది జనం ఒకే రకంగా బిహేవ్ చేయటం. మన టాకింగ్ అబౌట్ వన్ పొలిటికల్ యూనిట్ ఇండియా. ప్రపంచంలో 3 మంది జనం ఉన్నారు. వీళ్ళందరూ ఒక యూనిఫామ్ ప్యాటర్న్లో పోలీస్ డ్రిల్ లాగానో మిలిటరీ డ్రిల్ లాగానో బిహేవ్ చేయడం పొద్దున్న అది జరిగేది కాదు హ్యూమన్ హిస్టరీలో. నెవర్. ఇట్స్ ఎ మ్యాథమెటికల్ ఇంపాసిబిలిటీ. అయితే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం హ్యాపీగా లేవు. దట్ ఇట్స్ ఎ వెరీ హెల్దీ సైన్. లేవు అంటే దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలి అన్నంతవరకే మనం ఆలోచించగలం. అంతకు మించిన కెపాసిటీ నేచర్ మనకి ఇవ్వాలి ఈ బ్రెయిన్లో. చెప్పాను కదా, 10,000 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందంటే నేను ఇమాజిన్ చేయలేను. ఒకటి గ్యారంటీ, నెక్స్ట్ 100-200 ఇయర్స్లో మాత్రం పెద్ద మేజర్ చేంజెస్ ఏమీ రాబోట్లేదని నేను అనుకుంటున్నాను. మై ఓన్ అసెస్మెంట్. అయితే ఒకటి జరుగుతుంది, టెక్నాలజీ ఈజ్ మూవింగ్ ఎట్ సచ్ ఎ ఫాస్ట్ పేస్. ఒక స్టడీ ఏమిటంటే 2050 సంవత్సరం నాటికి నేను ఉన్నప్పటికీ, బతికుంటే కూడా 97 ఏ స్థితిలో ఉంటాను అది వేరే కదా. 2050 నాటికి ఈ ప్రపంచ స్వరూపం
మనం ఇవాళ ఇమాజిన్ చేయలేము. టెక్నాలజీ విల్ హ్యావ్ సచ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ఇట్. నేను చెప్పింది కాదండి. నోవా హరారీ అని ఈజ్ అ బ్రిలియంట్ సెపియన్స్ లాస్ట్లో ఒకటి 21 లెసన్స్ ఫర్ ద 21st century బుక్ రాశాడు. ప్లీజ్ రీడ్ ఇట్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ బయోటెక్నాలజీ ఈజ్ గోయింగ్ టు మేక్ సచ్ ఏ డిఫరెన్స్ టు హ్యుమానిటీ. 2050 నాటికి ఏమవుతుందోనే చెప్పలేకపోతున్నాం. కాబట్టి ఎట్లా వస్తుందనేది వాళ్ళు చెప్పడం కష్టం. Please subscribe our channel.